నెక్స్ట్ రెసిపీ ఏంటి? టర్కిష్ ఎగ్స్, దీన్ని సిల్బిర్ అని కూడా అంటారు. టర్కిష్లో ఇది చాలా ఫేమస్ రెసిపీ. ఓకే. సో దీన్ని కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినచ్చు అండ్ చాలా హెల్తీ. సో యూ కెన్ ట్రై ఇట్. సో దీన్ని ఫస్ట్ ఏమేమి యాడ్ చేస్తున్నాం? దీనికి హంకర్డ్ యూస్ చేస్తాము. సో హంకర్డ్ ఏంటంటే నార్మల్ కర్డ్ని మనం నైట్ అంతా మస్లిన్ క్లాత్లో వేసి మొత్తం వాటర్ అంతా తీసేస్తాము. ఓకే. సో దాన్ని హంకర్డ్ అంటాం. సో దానికి మిక్సింగ్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకే. సో ఫస్ట్ హంకర్డ్లో మనము ఇవన్నీ వేసుకోవాలి వెజిటేబుల్స్. ఓకే. సో ఇది హంకర్డ్. ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం యాడ్ చేసుకుందాం? సాల్ట్. ఓకే. 1 tablespoon సాల్ట్ వేసుకుందాం. పెప్పర్, గార్లిక్ చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. ఓకే. గార్లిక్ ఇష్టపడిన వాళ్ళు గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఓకే. ఆలివ్ ఆయిల్, ఓకే. 2-3 drops ఆఫ్ ఆలివ్ ఆయిల్. లెమన్ జ్యూస్, కొత్తిమీర, ఓకే. కొత్తిమీర అండ్ చిల్లీ ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు. ఓకే. సో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో మన హంకర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? దీన్ని ఫస్ట్ లేయర్గా వేసుకుంటాం. ఓకే. సో ఎన్ని లేయర్స్ ఉన్నాయి మొత్తం? ఇది మొత్తం 3 layers. ఓకే. సో ఫస్ట్ లేయర్లో కర్డ్ వస్తుంది. ఓకే. దెన్ గ్రీన్ చట్నీ వస్తుంది. ఓకే. సో మొత్తం స్ప్రెడ్. ఇది ఒక జస్ట్ డిజైన్ లాగా లేకపోతే ఎలా అయినా తినచ్చు, బట్ ఇలా వస్తే ఎవ్రీ బైట్కి మనకి కర్డ్ వస్తుంది. సో దట్స్ ఓకే. సో స్మెల్ అయితే చాలా స్ట్రాంగ్గా కొడుతుంది. ఫ్లేవర్ గార్లిక్ ఫ్లేవర్ అనుకుంటా. సో జనరల్గా చాలామంది కర్డ్ తినరు. సో ఇలా పెట్టేస్తే వాళ్ళకి కర్డ్ అని కూడా తెలియదు, జస్ట్ ఒక మయోనీస్ లేకపోతే క్రీమ్ అనుకుంటారు అంతే. సో ఇది ఒక టిప్ అనమాట. ఓకే. నెక్స్ట్ గ్రీన్ చట్నీ చేస్తాం. ఓకే. సో గ్రీన్ చట్నీ కూడా ఇప్పుడు కర్డ్లోనే ఇది ఆలివ్ ఆయిల్లో చేస్తాము. ఓకే. సో దీంట్లో కొత్తిమీర అండ్ చిల్లీ, ఓకే, లెమన్, సాల్ట్. ఓకే. మన గ్రీన్ చట్నీలో ఫస్ట్ ఏం వేసుకుందాం? ఇందులో లెమన్ జ్యూస్. ఓకే. సో డ్రాప్స్గా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, లైక్ 1 teaspoon ఆర్ 2 teaspoons ఇష్టపడే వాళ్ళు. ఓకే. ఆలివ్ ఆయిల్ ఇస్ హెల్తీ కాబట్టి మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, ఓకే, అండ్ చిల్లీ. ఓకే. ఓకే. సో ఇది లైక్ క్రీమీగా దంచుకోవాలి. ఓకే. సో అంటే మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు, బట్ చాలా స్మాల్ క్వాంటిటీకి ఇది రాదు. సో ఇలా చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. ఓకే. సో అయిపోయిందా? ఇట్స్ డన్. నార్మల్గా మనం మిక్సీలో ఎక్కువ మిక్స్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా రోల్లో చేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. సో దీని ఇప్పుడు ఇది సెకండ్ లేయర్. ఓకే. సో మన సెకండ్ లేయర్ గ్రీన్ చట్నీ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్స్ని పౌచ్డ్ ఎగ్స్ వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ బాయిల్డ్ వేసుకోవచ్చు, సన్నీ సైడ్ అప్ వేసుకోవచ్చు. ఓకే. సో చాలా మంది పౌచ్డ్ ఎగ్స్ తినరు మన సైడ్, సో రోస్టెడ్ కావాలని అనుకుంటారు. సో దట్స్ వై మేము హాఫ్ బాయిల్ చేసుకున్నాం. వీటిని నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఆల్రెడీ ఎగ్ ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెడీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని జస్ట్ మనం దీన్ని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకుంటాం. ఇలా పైన వచ్చేస్తుంది. ఓకే. ఫోర్త్ లేయర్ బటర్తో ఇవన్నీ వేసి సాస్ చేసుకోవాలి. ఓకే. బటర్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని సాస్ ఓకే, రెడ్ సాస్ అంటాం. ఓకే. సో అది సాస్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ బటర్ వేసుకోవాలి. 1 spoon బటర్ వేసుకోండి. అండ్ మీకు ఎంత కావాలనుకుంటే క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి వేసుకోవచ్చు కూడా. కొత్తిమీర కొంచెం. సో కొంచెం కొత్తిమీర, పెప్పర్, నెక్స్ట్ పెప్పర్ వేసుకోండి. జీరా పౌడర్, ఇది స్పైస్ మిక్స్. ఓకే. సీక్రెట్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్. ఓకే. అండ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్. ఓకే. కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది లైట్గా బాయిల్ చేసుకొని దీనిపైన స్ప్రెడ్ లాగా వేసేసుకుంటాం. ఓకే.
ఓకే, సో మన రెడ్ సాస్ రెడీ అయిపోయింది, దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం. మూడు కలర్స్లో ఉన్నాయి మంచిగా. అంటే అంతా కావాలనుకుంటే స్ప్రెడ్ చేసుకో. ఓకే, సో మిగతా మన 3 లేయర్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బ్రెడ్తో మనం తినచ్చు, టోస్టింగ్ బ్రెడ్. ఓకే, గార్లిక్ బ్రెడ్తో బాగుంటుంది. ఓకే, సో మన చాయిస్ అనమాట. మీకు కావాలంటే బయట నుంచి కొనుక్కొని కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది టోస్ట్ బటర్లో టోస్ట్, బటర్ టోస్ట్ బ్రెడ్. ఓకే, సో మన టర్కిష్ ఎగ్స్ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో బ్రెడ్తో తీసుకోండి కదా, సో చేతితో తింటేనే మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. వావ్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో యమ్మీ, మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ. పైగా ఇందులో ఆయిల్ కంటెంట్ ఏం ఎక్కువ లేదు, అన్నీ గ్రీన్ లీవ్సే ఉన్నాయి. అండ్ ఆ లెమన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. లెమన్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా తయారవుతుంది. సో మీరు ఇంట్లో తయారు చేసుకోండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్. లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. సో ఈ డిష్ తినడానికి మీరు టర్కీకి వెళ్ళని అవసరం లేదు, మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడికి రాలేకపోతే మీరు జొమాటో, స్విగ్గీలో కూడా అవైలబుల్గా ఉంది. సో అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. సో ఇదైతే డెఫినెట్గా వర్త్ ట్రైయింగ్ వన్స్. సో ఇట్ ఈస్ సో యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి డిష్ తయారు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా? Sure.